హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. ఈరోజు నేను చేయబోయే వంట దొండకాయ పచ్చడి అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దొండకాయలు, టమాటోస్, పచ్చిమిర్చి. మనకి ఎక్స్ట్రా టేస్ట్ని పెంచి మంచి టెక్స్చర్ని ఇవ్వడానికి కోసం మనం శనగ పలుకులు, ధనియాలు, నువ్వులు అండి. నువ్వులు హెల్త్కి చాలా మంచిది. డైలీ రొటీన్లో మనం యూజ్ చేసుకున్నట్టయితే ఏదైనా పచ్చళ్ళలో కానీ పొడుల్లో కానీ తీసుకుంటే. ఇంకా పచ్చి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర అండి. ప్రాసెస్లోకి వెళదామా. స్టవ్ పైన పాన్ పెట్టుకున్నాను అండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే మనం తీసుకున్న పచ్చి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకుందాం. వీటితో పాటే వీటిని కూడా వేసుకుందామండి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో వేయించుకున్నట్టయితేనే పప్పులు బాగా వేగితే మంచి టేస్ట్ కూడా వస్తుంది. మనం హై ఫ్లేమ్ పెట్టినట్టయితే లోపల వరకు వేగం అన్నమాట, ఊరికే మాడిపోతాయి. పప్పులన్నీ బాగా వేగిపోయిందండి. వీటిని పక్కకు తీసుకుందాం. నేను నువ్వుల నూనె యూజ్ చేస్తున్నానండి, అందుకే నొరుగులుగా అనిపిస్తుంది. మీకు కొంచెం మినపప్పు అవన్నీ కలర్ ఇలా మారే అనగానే తీసేసుకోండి. ఇదే ప్యాన్లో కట్ చేసుకున్న 4 టమాటోలు వేసుకుంటున్నాను. అలాగే కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. నేనైతే ఒక 5 తీసుకుంటున్నానండి. మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటారు అంటే 2-3 ఎక్స్ట్రా తీసుకోండి. టమాటోస్ త్వరగా మగ్గాలి అంటే ఇందులో లైట్గా సాల్ట్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. రెండు నిమిషాలు అయ్యేసరికి టమాటాలు చూడండి మనకి ఇలా మగ్గిపోయినాయండి. ఇందులో కొంచెం ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకొని పక్కన పెడదాం. టమాటా ఇలా మగ్గిపోగానే ఇందులోనే కొంచెం కొత్తిమీర, అలాగే చిన్న చింతపండు వేసుకోవాలండి. చింతపండు ఎక్కువేం పడదండి, ఒక చిన్న చింతపండు బొట్టు అయితే సరిపోతుంది. ఈ స్టేజ్లోనే పొట్టువలుచుకున్న వెల్లుల్లి రబ్బను వేసుకుందామండి. దీన్ని 1 నిమిషం ఉంచితే సరిపోతుంది, ఇంకా పక్కకు తీసేసుకోవడమేనండి. అదే ప్యాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకుందామండి. దొండకాయ ముక్కలు ఫాస్ట్గా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. దొండకాయ ముక్కలు మగ్గిపోయినాయండి. నాకు ఇలా బాగా మగ్గడానికి 15 నిమిషాలు టైం అయితే పట్టిందండి. దొండకాయ ముక్కలు మీడియం ఫ్లేమ్ మీద మనం మగ్గించుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకుందాం. చాలా వరకు అంటారు కదండి దొండకాయ అరగదు, తినకూడదు అలా ఇలా అని, కానీ అలా ఏం కాదండి. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. అలాగే ఇది మంచి న్యూట్రిషన్ ఫుడ్ కూడా. ఫైబర్ కంటెంట్ ఎలా ఎక్కువ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. వెయిట్ లాస్కి కూడా సపోర్ట్ చేస్తుందండి. ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందంటే మీరు నమ్ముతారా? దొండకాయ నిజమేనండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మన లివర్కి కూడా చాలా మంచిది. ప్రతి వెజిటేబుల్ మనకి ఏదో ఒక విధంగా చాలా హెల్ప్ చేస్తుంది మన హెల్త్కి. ఇవన్నీ అసలు మనకి తెలియవు. క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుందంటే నమ్ముతారా దొండకాయ?
నిజమేనండి. ఇందులో అంత రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇది క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. రెగ్యులర్గా మనం డైట్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. దొండకాయ ముక్కలు చల్లారిపోయినాయండి. మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్నాం కదండి, శనగ పలుకులు, నువ్వులు, మినపప్పు, ఇవన్నీ వీటిని ముందు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మిగతావి వేసుకోవాలండి. అన్నీ కలిపేసేస్తే ఈ పప్పులన్నీ సరిగ్గా నలగవండి. పప్పులన్నీ మిక్సీ చేసుకుందామండి. మిక్సీ అయిపోయినాయి ఇలాగా. ఇప్పుడు టమాటో వేసుకుందాం. ఇది మిక్సీ పట్టేసిన తర్వాత ఫైనల్గా మనం ఇందులో దొండకాయలు వేసి మిక్సీ పట్టుకోవడానండి. ఇందులో మనం ఎలాంటి వాటర్ వేయమండి, అందుకోసం ఇది 1 వీక్ వరకు కూడా అస్సలు పాడవదు ఈ పచ్చడి. టిఫిన్స్లోకి, లంచ్లోకి, ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చడిని పోపు వేసుకున్నామండి. పోపులోకి చూడండి, పోపులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగు అండి. ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఏ పచ్చళ్ళకైనా. ఈ పచ్చడి ఓన్లీ మనం లేత దొండకాయలే కాదండి, పండిపోయిన దొండకాయలతో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం దొండకాయలు వేపుకున్న ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న పోపు దినుసులు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఉప్పు కారం మసాలాని. అలాగే నేను చేసిన విధానం బాగానే ఉందా లేదా, మీరు ఎలా చేయగలరో సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.